నమస్కారం. కథన వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ గోవిందయ్య గోతాం. విశాలపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు. కూర్చుని తిన్న తరతరాల దాకా తరగని ఆస్తి ఆయనకున్నది. అందువల్ల ఆయన చుట్టూ చుట్టాలు స్నేహితులు చేరి ఎల్లవేళలా ఆయన్ను అదే పనిగా పొగుడుతూ ఉంటారు. గోవిందయ్య కవి కాదు, కానీ ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివాడు. తనకు తెలిసిన విశేషాలను ఆయన ఎదుటివారికి ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా చెప్పగలడు. అటు ఆస్తి, ఇటు చమత్కారం, ఈ రెండూ చేరడం వల్ల ఆ ఊళ్ళో వింటే గోవిందయ్య కబులే వినాలి అనే సామెత కూడా పుట్టింది. ఇలా ఉండగా కేశవుడు అనేవాడు విశాలపురం వచ్చాడు. దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంలో వాడి తల్లిదండ్రులు హఠాత్తుగా మరణిస్తే ఉన్న కాస్తాస్తిని బంధువులు అన్యాయంగా కాజేసి ఇంట్లోంచి వాడిని వెళ్ళగొట్టారు. దాంతో వాడు పొట్ట చేత పట్టుకుని విశాలపురం చేరాడు. ఊళ్ళో అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరికి కేశవుడికి పద్దయ్య అనేవాడి ఇంట్లో పని దొరికింది. ఈ పద్దయ్యకు 60 ఏళ్ళుంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రం. కొడుకులతో కోడళ్లతో పడక వాళ్ళని ఇంట్లోంచి పంపేశాడు. భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి అయి ఆయనతోనే ఉంటున్నది. అయితే పద్దయ్య ఆమెను రోజంతా ఏదో ఒక మాట అంటూనే ఉండేవాడు. కేశవుడు మంచి వ్యవహారవేత్త. చమత్కారంలో వాడికి వాడే సాటి. కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుగు రావాలే కానీ వినేవాళ్ళు వద్దనరు. వాడి వ్యవహార జ్ఞానం, చతుర సంభాషణ, సమయస్ఫూర్తి కారణంగా పద్దయ్య దంపతుల మధ్య తిరిగి అన్యోన్యత ఏర్పడింది. మరికొన్నాళ్లకు ఆయన కొడుకులు కోడళ్ళు కూడా మళ్ళీ ఇల్లు చేరి తండ్రితో హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా ఏడాది తిరగకుండా ఆ ఊళ్ళో కేశవుడి మాటలు వింటే ఎవరింట్లోనూ గొడవలు ఉండవు అని అంతా గొప్పగా చెప్పుకోసాగారు. ఏ ఆస్తిపాస్తులు లేని కేశవుడికి తన ఊళ్ళో ఇంత పేరు రావడం గోవిందయ్యకు చాలా అవమానం అనిపించింది. సమయం చూసి వాడిని ఎలాగైనా చిన్నబుచ్చాలని ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో శివయ్య అనే అతను ఆయన వద్దకు అప్పు కోసం వచ్చాడు. శివయ్య పేద రైతు. అతడికి అపర్ణ అనే పెళ్ళీడు కూర్చిన కూతురున్నది. ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడు అనేవాడు పెళ్లి చేసుకుంటానన్నాడు. శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ భద్రుడి తండ్రి 5,000 వరహాలు కట్నం అడిగాడు. సంగతి భద్రుడికి చెబితే తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అన్నాడు. ఇందువల్ల శివయ్య గోవిందయ్య వద్దకు అప్పు కోసం వచ్చాడు. కేశవుడిని కించపరచడానికి ఇదే మంచి అదను అనుకుంటూ, గోవిందయ్య, తలకు మించిన అప్పు చేసి చెడిపోకు. మన ఊరు కేశవుడు ఉన్నాడే, వాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధానమంత్రిని కూడా మించిపోగలడు. నీ డబ్బు సమస్యను వాడు మాటల్లో పరిష్కరించగలడేమో, ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు. శివయ్య తనకు ఈ ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పాడు. భద్రుడికి అపర్ణ చేసుకోవాలని నిజంగా ఉంటే కట్న కానుకలు ఎందుకు? అంత అందగత్తెకు పైసా కట్నం కూడా ఇవ్వకూడదు. ఆమెకి ఇష్టమైతే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ వార్త భద్రుడికి చేరింది. అతను వెంటనే శివయ్య ఇంటికి వచ్చి, కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పించి తీరుతాను. ఏ కట్నమూ వద్దు, అపర్ణతో నా పెళ్లి జరిపించు చాలు అన్నాడు. ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు. అతడేదో అనుభవింతలో అపర్ణ కల్పించుకుని, కేశవుడు నన్ను చేసుకుంటాను అనకపోతే నువ్వు నా తండ్రి వద్ద కట్నం తీసుకుని ఉండేవాడివి. నేను నిన్ను చేసుకోను, కేశవుడినే చేసుకుంటాను అని చెప్పింది. ఈ మాట విన్న కేశవుడు కంగారపడి, భద్రుడి మనసు మార్చడానికే నేను ఆ మాట అన్నాను. అతన్ని చేసుకుంటే భోగభాగ్యాలతో తొలతూగుతావు. తాత్కాలిక ఆవేశంలో తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు. భద్రుడు ముఖం చిన్నబుచ్చుకుని అపర్ణతో, సరే, అంతా నీ ఇష్టం. నీవు కోరినట్టు పెళ్ళయ్యాక చంద్రపురం తీసుకువెళ్ళి అక్కడ వింతలనే చూపించాలనుకున్నాను. నన్ను నిరాశపరిచావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ చందనపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద సముద్ర ప్రయాణం చేయాలి. అక్కడ ఎన్నో వింతలు, అద్భుత వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటారు. నెల రోజుల తర్వాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది. ఊరంతా కేశవుడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. గోవిందయ్య కేశవుడి తెలివికి ముక్కును వేలేసుకున్నాడు. కేశవుడి ఇంట్లోని సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల కలిగింది. ఒకనాడు గోవిందయ్య కేశవుడి ఇంటికి వెళ్ళి, నేను చందనపురం వెళుతున్నాను. నీ భార్య అపర్ణ నాకు కూతురు లాంటిది. ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనపురం చూపించాలని ఉన్నది. నీకు అంగీకారమేనా అని అడిగాడు. 1-2 నెలల తర్వాత మేమిద్దరము కలిసి చందనపురం వెళ్ళాలనుకుంటున్నాం.
మీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా. తన పథకం పారనందుకు విచారపడుతూ గోవిందయ్య ఒకడు మర్నాడు చందనపురం వెళ్ళాడు. ఇది జరిగాక కేశవుడికి తన భార్యకు చందనపురం చూపాలన్న పట్టుదల పెరిగింది. అతడి మామగారు శివయ్య ప్రయాణానికి అవసరమైన డబ్బు ఇచ్చాడు. కేశవుడు భార్యతో బయలుదేరి చందనపురం వెళ్ళాడు. 4 వారాల తర్వాత గోవిందయ్య చందనపురం నుంచి తిరిగి వచ్చాడు. అక్కడ విశేషాలు తెలుసుకునేటందుకు చుట్టాలు, స్నేహితులు ఆయన ఇంటికి వచ్చారు. గోవిందయ్య వాళ్ళతో ఈ భూమి మీద అలాంటి నగరం ఉన్నది అంటే నమ్మడం కష్టం అంటూ వాళ్లకు తను తెచ్చిన కొన్ని వస్తువులు చూపించాడు. వాటిలో అందమైన పట్టు చీరలు ఉన్నవి, తళతళ మెరిసి కుచ్చు టోపీలు ఉన్నవి, నగిషీ చెప్పులున్నవి, ఇంకా అనేక చిత్ర విచిత్ర వస్తువులు ఉన్నాయి. మీకు ఇంకా చెప్పవలసినవి చాలా వింతలు ఉన్నాయి. ఒక వారం ఆగి రండి అన్నాడు గోవిందయ్య వాళ్ళతో. అయితే వారం గడిచిన తర్వాత కూడా గోవిందయ్య ఇంటికి ఎవ్వరూ రాలేదు. కారణం ఏమిటంటే ఈ లోపల కేశవుడు భార్యతో సహా చందనపురం నుంచి తిరిగి వచ్చాడు. తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు బహుమానంగా ఇచ్చాడు. ఇది విన్న గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని తన ఇంటికి పిలిచాడు. వాళ్ళల్లో చలపతి అనేవాడు నెమలీకల కళాన్ని ఒకదాన్ని చూపగానే, అయ్యో పాపం, నీకు ఇంతే యోగం అన్నమాట. నేను నీకోసం బంగారం కూడా తెచ్చాను. అందరికీ కానుకలుగా ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ ఒక గోతాంలో వేశాను. ఓడ దిగే సమయానికి ఎక్కడ పోయిందో మరి ఆ గోతాం దొరకలేదు అన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేశవుడు గోవిందయ్య గోతాం కథ విని తనలో తాను నవ్వుకున్నాడు. కేశవుడిని చూసిన గోవిందయ్య, ఏం కేశవా, నువ్వు నా కోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్లయితే అన్నాడు. కేశవుడు బాధ నటిస్తూ, నా దగ్గర వస్తువులు ఎక్కువై సర్దేందుకు చోటు లేక కొన్ని మీ గోతాంలో వేశా కదా, అందులో మీకోసమని కొన్న ముత్యాల హారం ఒకటి ఉంది. అయ్యో, ఆ గోతాం పోయిందా అన్నాడు. కేశవుడి చమత్కారం తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లుమని నవ్వారు. అప్పటి నుంచి కేశవుడు తనని ఇంకెవరైనా నా కోసం చందనపురం నుంచి ఏమీ తేలేదేం అని అడిగితే ఏం చేసేది, దాన్ని గోవిందయ్య గోతాంలో వేశా కదా, అది పోయింది మరి అనేవాడు. కథ సమాప్తం. 2వ కథ వజ్రదేహుడి పొరపాటు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎన్నో కఠోర శ్రమలకు లోనవుతున్నా నీలో నిస్సహాయత, నిస్పృహలు మచ్చుకైనా కానరాకపోవటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. నీలో ధైర్య సాహసాలకు కొదువలేదు, కానీ వాటికి సమతూకంలో వివేక విజ్ఞతలు, సమయస్ఫూర్తి లేకపోతే మాత్రం నీ శ్రమంతా ఆఖరి క్షణంలో ఎందుకు కొరగాకుండా పోతుంది. ఇందుకు ఉదాహరణగా మహాకుత్సితుడైన మార్జాల భట్టు అనే మంత్రి, తిరుగులేని ధైర్య సాహసాలకు మారుపేరైన వజ్రదేహుడు అనే యువకుడిది కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధ రాజ్యాన్ని మహీపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో అందవేసిన చెయ్యి. అంతేగాక తన శత్రువులను ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. మగధకు పొరుగు రాజ్యమైన గ్రహణగిరి రాజు కుంజరుడికి ఎంతకాలంగానో మగధను తన హస్తగతం చేసుకోవాలని బలమైన వాంఛ ఉండేది. అయితే మహీపాలుడి దక్షత, అపారమైన సైనిక బలం ముందు తను తీసికట్టు కనుక అతను మగధపై యుద్ధానికి సాహసించలేకపోయాడు. కొంతకాలం గడిచేసరికి మగధ రాజ్యం దక్కలేదన్న నిరాశ, నిస్పృహలతో మనోవ్యాధికి గురై అతడు మంచం పట్టాడు. ఈ పరిస్థితిలో మంత్రి మార్జాల భట్టు రాజు కుంజరుడితో, ప్రభు, బలగం లేక మగధను జయించలేనంత మాత్రాన మన ఓటమి పాలైనట్టు దిగులు పడకండి. మగధను జయించడానికి నేను ఒక తిరుగులేని పథకం ఆలోచించాను. నేను మారువేషంలో ఆ రాజ్యం చేరి నెల తిరగకుండా అక్కడ అరాచకం, తిరుగుబాట్లు లేపి ఆ రాజ్యం మొత్తాన్ని అతలాకుతలం చేస్తాను. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజు మహీపాలుడు తలమునకలై ఉండగా మనం మన సైన్యంతో మెరుపుదాడి చేసి సులువుగా మగధను చేజిక్కించుకుందాం అని చెప్పి అప్పటికప్పుడే మగధ రాజ్యం కేసి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో నెల రోజుల హృద్రోగంతో బాధపడుతున్న మగధ సైన్యాధిపతి మరణించడం జరిగింది. రాజు మహీపాలుడు, మంత్రులు కొత్త సైన్యాధిపతి విషయమై చర్చలు ప్రారంభించారు. చర్చల మధ్య వాళ్లకు వేగుల ద్వారా భైరవుడు అనే ఒక మోసగాడి గురించిన వార్త అందింది. భైరవుడు పెద్ద మోసకారి. వాడు మగధ సరిహద్దు ప్రాంతాల అనేక రకాలుగా ప్రజలను మోసగించి పబ్బం గడుపుకునేవాడు.
వాడి బాధలు భరించలేక ప్రజలు కూడబలుకుని ఒకనాడు వాడిని చావచిత కొట్టారు. చావు తప్పి కన్నులొట్టపోయిన భైరవుడు ఇక ప్రజల మధ్య ఉండడం ప్రమాదమని అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ వాడు ఏదైనా మంచి స్థావరం దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉండగా ఒక పొదమాట నుంచి దాహం దాహం అన్న మాటలు వినిపించినాయి. భైరవుడు ఆ మాటలు వచ్చిన దిక్కుకేసి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని బండరాళ్ల మధ్య చిక్కుకుని నీరసించి పడి ఉన్న ముసలి రాక్షసుడొకడు కనిపించాడు. అన్నిటికీ తెగించి ఉన్న భైరవుడు ఏమాత్రం జంకు గొంకు లేకుండా సమీపంలో కనిపించిన ఒక సలియేటి నుంచి ఒక ఆకుదోనెలో నీళ్లు తెచ్చి ముసలి రాక్షసుడికి దాహం తీర్చాడు. ఆ తర్వాత వాడు అతి కష్టం మీద రాక్షసుడి మీద పడి ఉన్న బండరాళ్లను పక్కకు లాగాడు. ముసలి రాక్షసుడు భైరవుడికేసి కృతజ్ఞతగా చూస్తున్నారుడా, నీ మేలు ఈ జన్మకు మరవను. నా సొంత తమ్ముడే నన్ను కుంటివాడినన్న జాలి కూడా లేకుండా ఈ అరణ్యం మీద అధికారం కోసం అదిగో ఆ కొండ మీద నుంచి రాళ్లు దొర్లించి నన్ను చంప చూశాడు. నీకేం కావాలో చెప్పు, నా చేతనైన సాయం చేస్తాను అన్నాడు. భైరవుడు రాక్షసుడి 2 కుంటి కాళ్లను చూసి జాలిపడుతూ, కుంటివాడివి నువ్వు ఏం సాయం చేయగలవు? నాకు కావాల్సింది ధనం అన్నాడు. నరులు రాని చోటు ఇది, మరి బంగారం లాంటివి ఎలా దొరుకుతాయి అన్నాడు రాక్షసుడు. రాక్షసుడు ఇలా అనేసరికి భైరవుడికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. వాడు సంతోషంతో, నా బుద్ధిబలంతో మనుషులు నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. వాళ్ళ మాంసం నీది, పైన ఉన్న నగా నట్రా నాది, సరేనా అని అడిగాడు. నరమాంసం అన్న మాట వింటూనే రాక్షసుడు, ఆహా నరమాంసమా, అది తిని దాదాపు 40 ఏళ్ళైంది, అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. వెంటనే భైరవుడు అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి దాపులో ఉన్న మగధరాజ్య ప్రాంతాలలో త్రేతాయుగం నాటి రాక్షసుడు ఒకడు అరణ్యంలో ఉన్నాడని, వాడు ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడితో తల్లపడడం వల్ల ఆ స్వామి ఆగ్రహానికి గురై 2 కాళ్ళు పోగొట్టుకుని శ్రీరామస్మరణతో జీవిస్తున్నాడని ప్రచారం ప్రారంభించాడు. ఈ ప్రచారాన్ని నమ్మి రాక్షసుని చూడాలి అని అరణ్యంలోకి వెళ్ళిన కొందరు క్రూర మృగాలకు భయపడి తిరిగి వచ్చేసేవాళ్ళు. మరికొందరు సాహసించి రాక్షసుని వెతుక్కుంటూ పోయి అక్కడ వాడికి ఆహారం అయ్యేవాళ్ళు. 2-3 రోజులకు ఒకసారి భైరవుడు రాక్షసుని రహస్యంగా కలుసుకుని వాడు తిన్న మనుషుల నుంచి జాగ్రత్తగా తీసిపెట్టిన బంగారు ఆభరణాలను తెచ్చుకునేవాడు. రాక్షసుడి గురించి భైరవుడు చేస్తున్న ప్రచారము, కొందరు మనుషులు అరణ్యంలోకి పోయి తిరిగి రావడం లేదన్న సమాచారమో తప్ప మరి ఏ వివరాలు తెలియని రాజు మహీపాలుడు మంత్రులతో అరణ్యంలో వాస్తవంగా ఏమి జరుగుతున్నదో తెలుసుకుని ప్రజలను రక్షించగల వాడిని కొత్త సేనాపతిని చేస్తామని చాటింపు వేయించండి. ఇందువల్ల మనకు సమర్థుడైన సేనాపతి లభించడమే కాక ప్రజల సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని చెప్పాడు. మంత్రులు రాజు చెప్పిన విధంగానే చాటింపు వేయించారు. ఈ చాటింపు విని యువరాజు బాల్యమిత్రుడైన పృథ్వీ అనేవాడు అరణ్యాన్ని బయలుదేరాడు. ఈ పృథ్వీ అనేవాడు యువరాజుతో పాటు అన్ని క్షత్రియ విద్యల్లోనూ ఆరితేరినవాడు. అరణ్యంలో చాలా దూరం వెతుక్కుంటూ పోయి ముసలి రాక్షసుడు ఉన్న స్థావరం తెలుసుకున్నాడు. అయితే ఆవేశం కొద్దీ వాడి మీదకు పోకుండా ఒక చెట్టును దాగి రాక్షసుడి చర్యలు గమనించసాగాడు. ఆ రోజు ప్రజలెవ్వరూ రాక్షసుడి దగ్గరకు రాలేదు. సాయంకాలం వేళకు భైరవుడు ఒక సంచితో అక్కడికి వచ్చాడు. వాడిని చూస్తూనే రాక్షసుడు రాతి కింద దాచిపెట్టిన ఆభరణాలను వాడికి ఇచ్చాడు. భైరవుడు వాటిని సంచిలో వేసుకుని వచ్చిన దారి పట్టాడు. ఇదంతా గమనించిన పృథ్వీ భైరవుడిని వెంబడించి అరణ్యం దాటగానే వాడి పెడరెక్కలు విరిచికట్టి రాజు మహీపాలుడి దగ్గరకు తీసుకుని పోయి జరుగుతున్న మోసం వివరించి, ప్రభు, ఈ భైరవుడు చేస్తున్న మోసాన్ని తెలియజేసో చాటింపు వేయిస్తే ప్రజలు ఎవరు రాక్షసుని చూడడానికి వెళ్ళాడు. కాళ్ళు లేని ఆ ముసలి రాక్షసుడు నరమాంసం కోసం అరణ్యం దాటి వచ్చే సమస్యే ఉండదు అని చెప్పాడు. కత్తి ఎత్తకుండా, నెత్తురు చెందకుండా కేవలం తన తెలివితేటలతో సునాయాసంగా అంత పెద్ద సమస్యను పరిష్కరించినందుకు రాజు మహీపాలుడు పృథ్వీని అభినందించి ఎంతగానో మెచ్చుకుని భైరవుడిని చెరసాలకు పంపాడు. మరుసటి రోజున నిండు సభలో రాజు మహీపాలుడు పృథ్వీకి సర్వసైన్యాధిపతి పదవితో సన్మానించే సన్నాహాల్లో ఉండగా, మహారాజా, మాయోపాయంతో మన ప్రజలను పీక్కు తింటున్న రాక్షసుడి తల తెగ నరికాను, ఇదిగో అంటూ వజ్రదేహుడు అనేవాడు చేతిలో ఉన్న ముసలి రాక్షసుడి తలను ఎత్తి చూపుతూ సభలో ప్రవేశించాడు. వాడి వెనకగా గుంపుల కొద్దీ వచ్చిన వాడి అనుచరులతో సభ కిటకిటలాడిపోయింది. ఈ వజ్రదేహుడి తండ్రి జ్ఞానముని అనే సుప్రసిద్ధ గురువు. ఆయన బతికి ఉండగా గురుకులాన్ని నిర్వహించి మగధ రాజ్యంలో ఎందరో మేధావులను తీర్చిదిద్దాడు.
తండ్రికి ఉన్న ఖ్యాతి కారణంగానే ఆయన పట్ల గౌరవ మర్యాదలు ఉన్న ఎందరో అభిమానులు సేనాపతి పదవి కోసం ప్రయత్నించమని వజ్రదేహుడు ప్రోత్సహించారు. వాడు అరణ్యానికి పోయి రాక్షసుడి తల నరికి రాజు దగ్గరకు తెచ్చాడు. రాక్షసుడి తల చూసి క్షణకాలం నివ్వెరపోయిన రాజు మహీపాలుడు వజ్రదేహుడితో, ఈ పరీక్షలో నీకన్నా ముందుగా పృథ్వీ నెగ్గాడు. ఎవరికి తనకు తానే హాని చేయలేని ముసలి కాళ్ళు లేని రాక్షసుడిని నువ్వు చంపావు. పృథ్వీ అలా కాక ఈ అనర్థానికి మూలకారకుడైన భైరవుడిని బంధించాడు. భైరవుడిని బంధించటమే ఈ సమస్యకు తగిన పరిష్కారం అన్నాడు. రాజు మాటలకు ఆవేశపడ్డ వజ్రదేహుడి మిత్రులు రాజు నిర్ణయం సరైనది కాదని కేకలు పెట్టసాగారు. వజ్రదేహుడు వాళ్ళకేసి తిరిగి వాళ్ళని శాంతపరిచి సవరించి వెనుదిరిగాడు. వాళ్ళ వెనకనే నల్లటి కంబళీ కప్పుకొని బవిరిగడ్డంతో జనం మధ్య పొంచి ఉన్న మంత్రి మార్జాల భట్టు కూడా కదిలాడు. వాడు కొంత దూరం వాళ్ళని వెన్నంటి నడిచి వజ్రదేహుడిని కలుసుకుని, వజ్రదేహ, యువరాజుకు మిత్రుడైనందువల్లనే పృథ్వీకి సేనాపతి పదవి దక్కింది. ఒంటరిగా రాక్షసుడిని మట్టుబెట్టిన నీలాంటి సాహసవంతుడికి సేనాధిపతి పదవి దక్కింది కాదు. సేనాధిపతి పదవికి నువ్వే తగినవాడవి. నువ్వు నీ మిత్రులు ఏం చెప్పినట్టు చేశారంటే ఆ సేనాపతి పదవి నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేయగలను అంటూ రెచ్చగొట్టి అందరినీ తన రహస్య స్థావరానికి తీసుకుని వెళ్ళాడు. ఆ మర్నాడు మార్జాల భట్టు సలహా మేరకు వజ్రదేశుడి నాయకత్వంలో వాడి మిత్రులు అందరూ కలిసి నగరంలోని వ్యాపార స్థావరాలను ధ్వంసం చేసి ప్రముఖ వ్యక్తుల్ని, ఉన్నత రాజోద్యోగులను అదను చూసి పట్టి తెచ్చి రహస్య స్థావరంలో బంధించి వజ్రదేహుడికి సేనాపతి పదవి కట్టబెట్టే వరకు వాళ్ళని విడిచిపెట్టబోమని మహీపాలుడికి బెదిరింపు లేఖలు రాశారు. రాజు బాగా ఆలోచించి వజ్రదేహుడి గురించిన పూర్తి సమాచారం సేకరించుకురమ్మని వేగులను పంపాడు. వాళ్ళు 1-2 రోజుల్లో తిరిగి వచ్చి రాజుతో, వజ్రదేహుడు అరాచకాల వెనుక గ్రహణగిరి రాజు హస్తం ఉన్నది. కుటిలుడైన ఆయన మంత్రి మార్జాల భట్టు మన రాజ్యంలో సంచరిస్తూ వజ్రదేహుణ్ణి పావుగా వాడుకుంటున్నాడు అని చెప్పారు. రాజు మహీపాలుడు మంత్రులతో చర్చించి పృథ్వీని సేనాపతి పదవి నుంచి తొలగించి వజ్రదేహుణ్ణి ఆ స్థానంలో నియమించనున్నట్లు చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని వజ్రదేహుడి మిత్రులు మేళతాళాలతో అతన్ని తీసుకువచ్చేందుకు వెళ్ళారు. కానీ అక్కడ వజ్రదేహుడు లేడు. మార్జాల భట్టు మాత్రం తల పగిలి చచ్చిపడి ఉన్నాడు. అతడి ఎదురుగుండా ఒక బండరాతి మీద ఇలా రాసి ఉంది: మిత్రులకు, సైన్యాధిపతి పదవి నిర్వహించడానికి నేను అనర్హుణ్ణి. నగరంలో అరాచకానికి, జరిగిన దుష్కార్యాలకు మూలకారకుడైన మార్జాల భట్టును హతమార్చి నేను రాజ్యం వదిలిపోతున్నాను. మీ వజ్రదేహుడు అని ఉంది. బేతాళుడి కథ చెప్పి రాజా, సైన్యాధిపతి పదవి కోసం రాజ్యంలో అరాచకం సృష్టించిన వజ్రదేహుడిని దండించవలసింది పోయి వాడు కోరిన పదవి ఇస్తానని ప్రకటించడం రాజు మహీపాలుడి అసమర్థత కాదా? తను లేవగొట్టిన అరాచక పరిస్థితులకు తల ఊగి రాజు తనను సేనాపతి చేస్తానని ప్రకటించినప్పటికీ వజ్రదేహుడు దాన్ని స్వీకరించక రాజ్యం వదిలిపోవడం పొరపాటు కాదా? అలా పారిపోయే వజ్రదేహుడు తనకు సేనాపతి పదవి వచ్చేందుకు అన్ని విధాలా సహకరించిన మార్జాల భట్టును ఎందుకు చంపినట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు మహీపాలుడు వజ్రదేహుడికి సేనాపతి పదవి ప్రకటించటంలో అసమర్థత కాక ఎంతో రాజనీతి చతురత ఉన్నది. అలా కాక వజ్రదేహుణ్ణి అతని మిత్రులను పట్టి బంధించేందుకు సైనికుల్ని పంపడం అంటే అప్పటికే వాళ్ళ చేజికి ఉన్న పురప్రముఖుల్ని, రాజోద్యోగుల్ని వాళ్ళు చంపే ప్రమాదం కలిగి తీరుతుంది. తను కోరిన సేనాపతి పదవి లభిస్తుంది అన్న దురాశతో వజ్రదేహుడు సభకు వచ్చినప్పుడు అతను సులువుగా శిక్షించవచ్చు. ఇక వజ్రదేహుడి విషయానికి వస్తే అతడు స్వతహాగా ధైర్యశాలి కాక మంచి సంస్కారవంతుడు కూడాను. రాజు నిండు సభలో తనకు సేనాపతి పదవి ఇవ్వనని చెప్పగానే అతని మిత్రులు ఆవేశం కొద్దీ రాజు నిర్ణయం సరైనది కాదని కేకలు పెట్టినప్పుడు వాళ్ళను శాంతపరిచి సభ నుంచి బయటకు తీసుకుపోయాడు. అయితే ఆ సమయంలో మార్జాల భట్టు చెప్పిన మోసపు మాటలు విని తాత్కాలికంగా అతడికి తిరిగి సేనాపతి పదవిపై ఆశ జనించింది. దాంతో దూరదృష్టి, సాధ్యాసాధ్యాలను గురించిన అంచనా లేని మిత్రులతో కలిసి నగరంలో అరాచకం సృష్టించాడు. ఈ దశలో రాజు తనకు సేనాపతి పదవి ఇవ్వజూపటంలోనే అతడిలో ఆశ, ఆవేశాలు తగ్గి విజ్ఞత, వివేకాలు మేల్కొన్నవి. గొప్ప విద్యాగురువుగా పేరు మోసిన జ్ఞానపురి కుమారుడైన అతడికి ఆ రాజు ఎంతటి పరిపాలన దక్షుడో తెలుసు. తనకు పదవి ఇస్తానని ఆశ చూపి అప్పటికే నగరంలో ఎన్నో అకృత్యాలు చేసిన తనను, తన మిత్రులను ఆయన కఠినంగా శిక్షించే ప్రమాదం ఉన్నది.
అందువల్లనే అతడు తగిన సమయస్ఫూర్తితో రాజ్యం వదిలి పారిపోతూ జరిగిన దురాగతాలకు మూలకారకుడైన మార్జాలపట్నం హతమార్చాడు. వజ్రదేవుడి ప్రవర్తనలో ఎలాంటి పొరపాటు లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మూడో కథ నిత్య సంతోషి. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం లైక్ చేయడం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిత్య సంతోషి. భీమయ్య రామయ్య ఇరుగు పొరుగును ఉంటున్నారు. రామయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అయితే భీమయ్య మాత్రం ఎప్పుడు విచారంగా ఉండేవాడు. రామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అతడి ఆనందానికి అదే కారణం అనుకుని భీమయ్య రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసి జాగ్రత్తగా డబ్బు కూడబెట్టి ఏడాదిలో 5 ఎకరాల పొలం కొన్నాడు. అయినా రామయ్య అతనికంటే ఎక్కువగానే సంతోషంగా ఉంటున్నాడు. అందుకు కారణం ఏమేమి ఉంటుందా అని భీమయ్య చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రామయ్యకు పెళ్ళయింది. అతడి భార్య చక్కని చొక్క. అతడి ఆనందానికి అదే కారణం అనుకుని భీమయ్య ఊరూరా గాలించి అందచందాల్లో రామయ్య భార్యను మించిన పిల్లను ఎంచుకుని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ భీమయ్య సంతోషం రామయ్య సంతోషాన్ని కొంచెం కూడా మించలేదు. భీమయ్య తన ప్రయత్నాలు మానలేదు. రామయ్య 2 అంతస్తులు మేడ కడితే తను 3 అంతస్తుల మేడ కట్టాడు. రామయ్య రోజు 10 మందికి అన్నదానం చేస్తే తను 20 మందికి అన్నదానం చేశాడు. అలా అనుక్షణం రామయ్యతోనే పోటీ పడుతూ ఉన్నా భీమయ్య సంతోషం మాత్రం రామయ్య సంతోషంలో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. రామయ్య సంతోషానికి ఏమిటా కారణం అని భీమయ్య ఎప్పుడు చూసినా అతని చర్యల్ని గమనిస్తూ ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా దాన్ని 2 తాను చేసేవాడు. అయినా ప్రయోజనం లేక విచారంగా ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ఒక సాధువు వచ్చాడు. రామయ్య ఆ సాధువును తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు. ఆయన వినయ విధేయతలకు సాధువు ఎంతో సంతోషించి నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు. అందుకు రామయ్య స్వామి, నా భార్య గుణపతి, పిల్లలు బుద్ధిమంతులు, నాకున్న దానితో నాకు రోజులు హాయిగా గడవటమే కాక మరికొంతమంది కూడా సహాయపడగలుగుతున్నాను. అనారోగ్యం మా కుటుంబం దరికి రాదు. ఈ అదృష్టం మాకు కలకాలం నిలిస్తే చాలు. ఆ విధంగా జరగాలని అనుగ్రహించండి అన్నాడు రామయ్య. నీ సంతృప్తి మెచ్చుకోదగ్గది. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని సాధువు రామయ్యను మనసారా ఆశీర్వదించాడు. ఆ తర్వాత అతను భీమయ్య ఇంటికి వెళ్ళాడు. భీమయ్య ఆయన గౌరవంతో ఆహ్వానించి రామయ్య కంటే రెట్టింపు ఘనంగా సత్కరించాడు. సాధువు సంతోషించి ఏం కావాలో కోరుకోమన్నాడు. నా పొరుగున ఉన్న రామయ్య ఇందులోనూ నన్ను మించకుండా ఉండేలాగా అనుగ్రహించండి స్వామి అన్నాడు భీమయ్య వెంటనే. సాధువు ఆశ్చర్యపడి నీవు నీకోసం ఏమైనా కోరుకో, పర్వాలేదు, అంతేగాని ఇతరుల ప్రస్తావన తేవడం అధర్మం అంటూ భీమయ్యను హెచ్చరించాడు. స్వామి, నా సంతోషం రామయ్యను మించడంలోనే ఉన్నది. మీకు చేతనైతే అనుగ్రహించండి, లేకుంటే నా అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటాను అన్నాడు భీమయ్య. సాధువు ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి నీ కోరిక తప్పక తీరుతుంది, అయితే అందుకు రామయ్య అనుమతించాలి అన్నాడు. భీమయ్య చిన్నపుచ్చుకుని మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని నేను తనను మించడానికి రామయ్య అనుమతి లభిస్తుంది అనుకోవద్దు అన్నాడు. వెర్రివాడ, అనుమతిస్తే నీవు రామయ్య కంటే వైభవంగా ఉంటావు, అనుమతించకపోతే రామయ్య తక్కువగా ఉంటాడు. ఈ విషయం రామయ్యకు తెలియదు కాబట్టి 2 విధాలా నీకే లాభం. నా మాట విని వెంటనే అతడి కబురు పంపించు అన్నాడు సాధువు. భీమయ్య రామయ్యకు కబురు పంపాడు. రామయ్య వస్తువుని భీమయ్య కోరికను తెలుసుకుని సాధువు ఆశ్చర్యపడి, నాయన, ఎవరైనా ఇతరుల కంటే గొప్పగా ఉండాలనుకుంటారు. భీమయ్య నీకంటే గొప్పగా ఉండడానికి అంగీకరించడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. మహాత్ములు తమకు తెలియందేముంది, ఇరుగు పొరుగులు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయ ద్వేషాలు రేగి మనను బాధిస్తాయి. వారు మనకంటే గొప్పగా ఉంటే మనను పట్టించుకోరు, లేదా మనపై జాలితో సాయపడతారు. అదీకాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషపడగలం. ఇతరుల ప్రగతి చూసి సంతోషించే వారికి నిత్యమూ సంతోషము. ఎందువలనంటే ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రగతిని సాధిస్తూనే ఉంటారు కదా అన్నాడు రామయ్య. ఆ మాటలతో భీమయ్యకు రామయ్య సంతోషంలో రహస్యం తెలిసిపోయింది. ఇది చెప్పడానికే సాధువు ఈ ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని అతడు ఆ రోజు నుంచి తనకంటే ఎక్కువగా ఇతరుల ప్రగతికి చూసి సంతోషించడం అలవాటు చేసుకుంటూ నిత్య సంతోష అయ్యాడు. కథ సమాప్తం.